హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక చిన్న ఇద్దరు పాపలు అనమాట. 2 ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశాను. ఒకటే ఏజ్, క్రష్ క్లాత్ అండ్ నెట్ క్లాత్ అండ్ లైనింగ్ 3 లేయర్స్ వేసి ఫ్రాక్ కుట్టడం ఎంత కష్టమైందో కానీ ఫ్రెండ్స్, కానీ లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదంతా క్లియర్గా తీయడం అవ్వలేదు. కాస్త కాస్త కొంచెం కొంచెం ఏం స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది తీసాను అంతే. ఫ్రాక్ ఎలా వచ్చిందో తీసాను అంతే తప్ప మొత్తం తీయడం నాకు అవ్వలేదు ఫ్రెండ్స్. షాప్ దగ్గర కదా, మీకు తెలిసిందే. బట్ ఇక్కడ నుంచి అయితే తీయడానికి ట్రై చేస్తాను. ఇది ఆల్రెడీ సంక్రాంతి టైంలో స్టిచ్చింగ్ చేశాను అనమాట. మీకు వీడియో పెట్టడం నాకు కుదరలేదు. సరే, అసలు ఫ్రాక్ ఫైనల్గా ఎలా ఉందో మీకు చూపిద్దాము, చూస్తారు కదా అని చెప్పేసి తీసాను. అదిగోండి, ఫైనల్గా అయితే ఫ్రాక్ చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఈ పాప అనమాట, వీళ్ళ సిస్టర్కి తినకి 2 ఫ్రాక్స్ ఒక్కటే స్టైల్లో ఒకటే మోడల్లో స్టిచ్ చేశాను అనమాట. చూసారా నెట్ అసలు ఎంత బాగుందో. నెట్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. ఆ నెట్కి ఒక లేయర్ క్రష్ క్లాత్ వేసాను, తర్వాత ఇంకొకటేమో లైనింగ్ వేసాను. ఇదిగోండి 2 ఫ్రాక్స్, అటొకటి ఇటొకటి కాదు. అదిగోండి, నేనే వీడియో తీసుకోవడం వల్ల నాకు అస్సలు సపోర్ట్ కుదరలేదు. మీకు అర్థమవుతుంది. నెక్ వీ షేప్ పెట్టేశాను, హ్యాండ్స్కి ఏమో కుచ్చులా పెట్టానమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. పాప చూసారు ఎట్లా చూస్తుందో, ఎంత క్యూట్గా ఉందో. రోజు వస్తుందండి నా ఫ్రాక్స్ అయినాయా, తీరా వేసుకుని చూసారా ఎలా చూస్తుందో. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏంటి వీడియో మారిపోయింది అనుకుంటున్నారా? ఇది వాళ్ళ మదర్కి అనమాట. మదర్కి కూడా సేమ్ ప్యాటర్న్ అట్లాంటిది, కాకపోతే కలర్ వేరే అనమాట. ఇది వచ్చేసి బిస్కెట్ కలర్, మీకు ఆల్రెడీ కనిపిస్తుంది, లైట్ క్రీమ్ కలర్ అనమాట. దీనికి కూడా సేమ్ అలాగే క్రష్ క్లాత్ అండ్ నెట్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ 3 లేయర్స్ వేసాను అనమాట. దీనికి కూడా సేమ్ అలానే కుట్టాను. ఇగో చూసారా వాళ్ళ మదర్ ఫ్రాక్ అయితే ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. వాళ్ళు కూడా ఫుల్ 2 డేస్ నుంచి కొంచెం వర్క్ బిజీ అయిపోయి మీకు అసలు నేను ఏమీ వీడియోస్ పెట్టలేకపోయాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసాను. మన దగ్గర క్రష్ క్లాత్ అయితే ఉన్నాయి కదా, వాటిని బట్టి నేను స్టిచ్చింగ్ చేసేసాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మన దగ్గరేనండి. ఈ క్లాత్ వచ్చేసి నెట్ అనమాట. నెట్ మీద వెల్వెట్ ఫ్లవర్స్ వచ్చింది చూసారా, చాలా బాగుంది. లవ్ సింబల్స్తో వచ్చింది. లోపలేమో క్రష్ క్లాత్ లైనింగ్ అయితే వేసాను. మొత్తం దీన్ని ఫ్యాబ్రిక్స్ మొత్తం వచ్చేసి 600 అయ్యిందండి. కాస్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ కాస్ట్ 500, మొత్తం కలిపి 1100తో మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.